హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో చాలా దేశాల్లో అక్కడ ఉండే పరిస్థితులు ప్రభావాలు బట్టి కొన్నిటిని అక్కడ ప్రభుత్వాలు కంప్లీట్గా నిషేధిస్తూ ఉంటాయి. అలాగే మన ఇండియాలో కూడా చాలా వాటిని నిషేధించారు. వాటిలో చూసుకుంటే ఆల్కహాల్ గురించి పబ్లిసిటీ ఇవ్వడం కానీ, ఆ ప్రోడక్ట్ల గురించి సినిమా హాల్లో కానీ టీవీల్లో కానీ వాటి గురించి యాడ్స్ ఇవ్వడం కానీ గవర్నమెంట్ పూర్తిగా నిషేధించింది. కానీ చాలా దేశాల్లో ఈ విధంగా ఆల్కహాల్పై యాడ్స్ బ్యాన్ చేయడం అస్సలు కనిపించదు. దాంతోపాటు పబ్లిక్గా స్మోక్ చేయడం కూడా మన ఇండియాలో బ్యాన్ చేశారు. కానీ చాలా దేశాల్లో స్మోకింగ్ అనేది చాలా కామన్గా ఓపెన్గా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చూసుకుంటే చాలా దేశాల్లో మనం ఇప్పటికీ నమ్మలేని కొన్ని వస్తువుల్ని, కొన్ని పనుల్ని ఆయా దేశాల్లో బ్యాన్ చేశారు. అవి మీరు తెలుసుకుంటే నమ్మలేరు కూడా. ఇంత సిల్లీగా కూడా అక్కడ ప్రభుత్వాలు వాటిని బ్యాన్ చేస్తాయా అని మీరే ఆశ్చర్యపోతారు. వాటిలో కొన్నిటిని ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అవేంటో మీరు చూడండి. ఫ్రాన్స్. ఈ దేశంలోని స్కూళ్ళలో ఒక రకమైన వింత నిషేధం ఉంది. అదేంటంటే ఫ్రాన్స్ దేశంలో ఉండే స్కూళ్ళలో ఎక్కడ కూడా కెచప్ని అస్సలు అమ్మకూడదు. ఎందుకంటే ఆ దేశంలో చాలా మంది స్కూల్ పిల్లలు స్కూల్ బ్రేక్ టైంలో, లంచ్ టైంలో వాళ్ళు తినే ప్రతి ఫుడ్ పైన కూడా కేఫ్టీరియాలో ఉండే కెచప్ని చాలా ఎక్కువగా వేసుకుని ఫుడ్ కంటే ఎక్కువగా ఆ టమాటా కెచప్ని తినేస్తున్నారంట. ఆ విధంగా స్కూల్కి వెళ్లే పిల్లలందరూ కేఫ్టీరియాలో ఫ్రీగా ఉండే ఆ టమాటా కెచప్ని తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని అక్కడ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఫిర్యాదు చేయడం వల్ల ఆ ఫ్రాన్స్ లో ఉండే అన్ని స్కూళ్లలో కేఫ్టీరియాల్లోన దాంతోపాటు క్యాంటీన్స్ లో కూడా ఉండే టమాటా కెచప్ ని కంప్లీట్ గా బ్యాన్ చేసే. ఎవరైనా కేఫ్టీరియాకి వెళ్ళి ఎప్పుడైనా సరే ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి సెపరేట్ గా ఆర్డర్ చేస్తే మాత్రం ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ తో మాత్రమే కేవలం టమాటా కెచప్ని ఇస్తున్నారంట. అంతేగాని ప్రతి టేబుల్ పైన కామన్ గా టమాటా కెచప్ ని ఎక్కడా పెట్టట్లేదంట. ఎందుకంటే స్కూల్ పిల్లలు ఇంట్లో పేస్ట్ ఏ విధంగా తీయగా ఉంటుందని తినేస్తుంటారో అదే విధంగా కేఫ్టీరియాలో ఫ్రీగా దొరికే ఆ టమాటా కెచప్ ని కంప్లీట్ గా తినేస్తున్నారని మొత్తం ఫ్రాన్స్ లో ఉన్న స్కూల్స్ అన్నిట్లో కూడా ఆ విధంగా టమాటా కెచప్ ని బ్యాన్ చేశారు. అలాగే ఇరాన్ దేశంలో కూడా చాలా పద్ధతులు నిషేధంలో ఉన్నాయి. ఇరాన్లో పాశ్చాత్య దేశాలకు సంబంధించిన ఎన్నో కట్టుబాట్లని అక్కడ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల నుంచి నిషేధంలో పెట్టింది. వాటిలో వెస్ట్రన్ కల్చర్కి సంబంధించిన మ్యూజిక్తో పాటు ర్యాప్ మ్యూజిక్, అలాగే ఒంటికి బిగుతుగా అంటుకొని ఉండే జీన్స్ డ్రెస్సుల్ని, వీటితో పాటు ఎవరైనా వెస్ట్రన్ దేశాలకు సంబంధించిన బ్రీడ్స్ అయిన కుక్క పిల్లలను కానీ పిల్లులను కానీ పెంచుకోవడం కూడా ఆ ఇరాన్ గవర్నమెంట్ అక్కడున్న ప్రజలకి నిషేధించింది. అలాగే వెస్ట్రన్ కల్చర్కి సంబంధించిన ఒంటిపైన ట్యాటూలు వేసుకునే పద్ధతిని కూడా ఈ ఇరాక్ గవర్నమెంట్ అక్కడ ఖచ్చితంగా నిషేధంలో అమలు చేస్తూ ఉంది. ఆఖరికి ఇరాన్లో అక్కడ ఉండే ప్రజలు సొంతంగా హెయిర్ కట్ వాళ్ళకి నచ్చినట్లు చేసుకోవడానికి కూడా అక్కడ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఎందుకంటే చాలా మంది ఇరాన్ ప్రజలు వెస్ట్రన్ కల్చర్లో ఉండే స్పైక్ హెయిర్, పోనీ టైల్స్, ముల్లెట్స్ లాంటి హెయిర్ కట్స్ ని ఫాలో అవుతూ అలాగే హెయిర్ కట్ చేసుకోవడం స్టార్ట్ చేశారని ఆ ఇరాన్ దేశంలో ఉండే ఇరాన్స్ బార్బర్ యూనియన్ అనే యూనియన్ ఒకటి అక్కడ ఉండే బార్బర్ షాపులు అన్నిటిపైన ఈ హెయిర్ కట్స్ పైన నిషేధాన్ని అమలు చేసింది. ఎందుకంటే ఇలాంటి పోనీ టైల్స్, స్పైక్స్, ఇలాంటి డిజైన్స్ అన్ని ఉండే హెయిర్ స్టైల్స్ వెస్ట్రన్ కంట్రీస్ లో ఎవరైతే దేవుల్ని కాకుండా దెయ్యాల్ని ఆరాధిస్తారో అలాంటి వారే ఇలాంటి హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేస్తారని, కావున ఇరాక్ లో ఉండే వాళ్ళు ఇలాంటి హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేయకూడదని, అలాంటి మోడల్లో ఉండే హెయిర్ కట్స్ అస్సలు చేసుకోకూడదని అక్కడ గవర్నమెంట్ ఆఖరికి హెయిర్ కట్స్ పైన కూడా నిషేధాలను విధించింది. చైనాలో కూడా కొన్ని వింత నిషేధాలు అమల్లో ఉన్నాయి. చైనా యొక్క మెయిన్ ల్యాండ్ లో అక్కడ చైనా గవర్నమెంట్ మల్లెపూల పైన కూడా నిషేధాన్ని విధించింది. ఆ చైనా మెయిన్ ల్యాండ్ లో ఉండే వాళ్ళు ఎవరు కూడా మల్లెపూల గురించి మాట్లాడడం కానీ, వాటిని పెంచడం కానీ, అమ్మడం కానీ అస్సలు చేయకూడదు. అక్కడ కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన టునీషియన్ జాస్మైన్ రెవల్యూషన్ అనే ఒక విప్లవం రావడం వల్ల దానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఆ జాస్మైన్ మల్లెపువ్వు అనే ఆ పదాన్ని పూర్తిగా నిషేధించింది. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే ఆ చైనాలో వాడే ఇంటర్నెట్ సర్వీసుల్లో కూడా ఎక్కడ కూడా జాస్మైన్ అనే వర్డ్ లేకుండా మొత్తంగా బ్యాన్ చేసింది. ఈస్ట్ ఆఫ్రికాలో బురుండి అనే ఒక దేశం ఉంది. ఈ దేశంలో వింతగా
ఏ దేశంలో లేనటువంటి ఒక నిషేధం అమలు చేయబడుతుంది. అదేంటంటే మార్నింగ్ చేసే జాగింగ్ పైన. ప్రతి దేశంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి ఉదయాన్నే లేచి పొద్దున్నే జాగింగ్ చేయమని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఈ దేశంలో మాత్రం ఉదయం పూట జాగింగ్ చేయడాన్ని ఆ దేశంలో బ్యాన్ చేశారు. ఎవరైనా సరే ఆ దేశంలో ఉదయం పూట జాగింగ్ చేశారంటే వాళ్ళని డైరెక్ట్ గా తీసుకువెళ్లి జైలులో పెట్టేస్తారు. ఆ బురుండి దేశం యొక్క ప్రెసిడెంట్ అయిన పియర్రీ నుకురుంజిజా అనే అతను అఫీషియల్ గా మార్నింగ్ జాగింగ్ పైన నిషేధాన్ని విధించాడు. ఎందుకంటే ఆ బురుండి దేశంలో చాలా మంది బురుండి ఎథనిక్ గ్రూప్స్ కింద ఉదయాన్నే చీకట్లో గ్రూపుల కింద ఫామ్ అయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ గ్యాదర్ అవుతూ జాగింగ్ చేస్తున్నారని, అందుకే అటువంటి ఉదయం పూట ఎవరికి తెలియని అలాంటి పరిస్థితుల్ని బ్యాన్ చేయడం కోసమని ఆ ప్రెసిడెంట్ ఆ దేశంలో పొద్దున్న చేసే మార్నింగ్ జాగింగ్ ని కంప్లీట్ గా బ్యాన్ చేశారు. ఆస్ట్రేలియాలో అయితే ఒక వింత పద్ధతి నిషేధంలో ఉంది. ఎవరికైతే ఆడవాళ్ళకి చాలా తక్కువగా చిన్నగా బ్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం పోర్న్ వీడియోస్లో సెక్స్ వీడియోస్లో యాక్ట్ చేయడానికి మాత్రం ఆస్ట్రేలియా గవర్నమెంట్ వాళ్ళని పూర్తిగా బ్యాన్ చేసింది. ఎందుకంటే ఎవరైతే ఆడవాళ్ళు చిన్నగా ఉండే బ్రెస్ట్ని కలిగి ఉంటారో వాళ్ళ పోర్న్ వీడియోస్లో యాక్ట్ చేయడం వల్ల ఆ వీడియోస్ను చూసి చాలా మంది చిన్నపిల్లలు ఇతరులపైన లైంగిక చర్యలకు పాల్పడుతున్నారని, అలాగే చిన్న బ్రెస్ట్ ఉండే ఆ లేడీస్ని చూసి చిన్నపిల్లలే ఈ విధంగా పోర్న్ వీడియోస్లో యాక్ట్ చేస్తున్నారని, వాళ్ళు కూడా అదే విధంగా పోర్న్ వీడియోస్లో యాక్ట్ చేయడానికి ప్రేరేపించబడతారని అక్కడ గవర్నమెంట్ చిన్న బ్రెస్ట్ ఉండే ఆడవాళ్ళని పోర్న్ వీడియోస్లో యాక్ట్ చేయకుండా బ్యాన్ చేసింది. సౌదీ అరేబియా ఈ దేశం గురించి వింటేనే చాలా మందికి అర్థమైపోతుంది అక్కడ ఎన్నో నియమనిష్టలు, ఎన్నో కఠినమైన నిషేధాలు ఉంటాయని. అన్ని నిషేధాలతో పాటు ఆడవాళ్ళ విషయంకి వచ్చేసరికి ఆ దేశంలో ఇంకా ఎక్కువగా నియమనిష్టలు ఉంటాయి. ఈ దేశంలో ఆడవాళ్ళకి అక్కడ ఎన్నో నిషేధాలు ఉన్నాయి. వాటిలో ఆడవాళ్ళు కార్లు గాని ఇతర వాహనాలు గాని డ్రైవ్ చేయకూడదని, అలాగే మగవాళ్ళు చేసే చాలా ఉద్యోగాల్లో ఆడవాళ్ళు అస్సలు పని చేయకూడదు. దాంతోపాటు అక్కడ ఉండే భర్తల యొక్క వాళ్ళ మగవాళ్ళ యొక్క అనుమతి లేకుండా ఆడవాళ్ళు బయట తిరగడం కానీ ఇతర ప్రదేశాలకు వెళ్ళడం కానీ అస్సలు చేయకూడదంట. దాంతోపాటు అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళతో పాటు జిమ్స్కి వెళ్ళి వ్యాయామాలు చేయడానికి కూడా అక్కడ గవర్నమెంట్ అస్సలు అలౌ చేయదు. అలాగే ఇంట్లో కాకుండా బయట ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి గెట్ టుగెదర్ లాంటివి చేసుకోవడానికి కూడా అక్కడ గవర్నమెంట్ అస్సలు పర్మిషన్ ఇవ్వదు. కేవలం భార్యాభర్తలు లాంటి కపుల్స్ మాత్రమే బయటికి వెళ్ళడానికి అక్కడ అనుమతి ఉంటుంది. దీంతో పాటు ప్రపంచంలో ఎన్నో దేశాలు సెలబ్రేట్ చేసుకుంటున్న వ్యాలంటైన్స్ డేని కూడా ఇక్కడ సౌదీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇలాంటివన్నీ కూడా ఈ దేశంలో బ్యాన్ చేస్తున్నట్టు ఎక్కడా కూడా కరెక్ట్గా రిటర్న్గా లేవు. కాకపోతే అక్కడ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా ఆడవాళ్ళ పైన ఇలాంటివన్నీ ఆ దేశంలో నిషేధిస్తూ ఉన్నారు. గ్రీక్ గవర్నమెంట్ అయితే ఆ దేశంలో 2002 నుంచి ఆ దేశంలో ఎవరు కూడా వీడియో గేమ్స్ ఆడకూడదని అక్కడ నిషేధించింది. ఈ నిషేధం కూడా చాలా వింతగా జరిగింది. ఆ దేశంలో గ్యాంబ్లింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఆ గ్యాంబ్లింగ్ ని నిరోధిస్తూ గవర్నమెంట్ అక్కడ ఎన్నో చర్యలు తీసుకుంది. వాటిలో భాగంగానే ఈ వీడియో గేమ్స్ ని కూడా అక్కడ ప్రభుత్వం నిషేధించింది. ఎందుకంటే అక్కడ చాలా మంది వీడియో గేమ్స్ ఆడుతూ వాటిపైన ఎన్నో బెట్టింగ్స్ కూడా కడుతున్నారని, ఈ వీడియో గేమ్స్ లో కూడా గ్యాంబ్లింగ్ అనేవి కొన్ని డబ్బుకు సంబంధించిన వీడియో గేమ్స్ కూడా ఉన్నాయని అక్కడ గవర్నమెంట్ కంప్లీట్ గా వీడియో గేమ్స్ అన్నింటినీ బ్యాన్ చేసింది. అలాగే ఎవరైనా తమ ఇళ్లలో కానీ వీడియో గేమ్స్ ఆడినా, ఆఖరికి వాళ్ళ ఇళ్లలో ఉండే కంప్యూటర్స్ లో కూడా వీడియో గేమ్స్ ఆడినా సరే అది అక్కడ పెద్ద తప్పుగా భావించి వాళ్ళని అక్కడ జైలుకి కూడా పంపిస్తారంట. ఈ విధంగా గ్రీక్ గవర్నమెంట్ అక్కడ కంప్లీట్ గా వీడియో గేమ్స్ ఆడడం బ్యాన్ చేసింది. అలాగే మలేషియాలో చూసుకుంటే పసుపు రంగులో అదే ఎల్లో కలర్లో ఉండే షూస్ని కానీ క్యాప్స్ని కానీ టీషర్ట్స్ని కానీ ఆఖరికి ఒంటిపైన వేసుకునే షార్ట్స్తో సహా ఎల్లో కలర్లో ఎవరైనా వాటిని వేసుకుని వీధుల్లోకి వచ్చారంటే వారిని అక్కడ గవర్నమెంట్ వెంటనే అరెస్ట్ చేస్తుంది. ఎందుకంటే మలేషియాలో అలాగ ఎల్లో కలర్ వేసుకునే దుస్తుల్ని అలాంటి వాటిని కంప్లీట్గా అక్కడ ప్రభుత్వం నిషేధించింది. ఎందుకంటే ఆ దేశంలో చాలా మంది గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎవరైతే పోరాడతారో అలాంటి నిరసనకారులు అందరూ కూడా ఎల్లో కలర్లో ఉండే డ్రెస్సులు వేసుకుని వారి యొక్క నిరసనల్ని ఎక్కువగా తెలిపేవారంట. ఆ విధంగా ఎల్లో కలర్ అనేది గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉండే నిరసనకారులు మాత్రమే ఎక్కువగా వేసుకుంటున్నారని, అందుకే అక్కడ గవర్నమెంట్ కంప్లీట్ గా ఎల్లో కలర్ ని బ్యాన్ చేసింది. అందుకే అక్కడ వీధుల్లో ఎక్కడైనా సరే మీకు ఎవరు కూడా ఎల్లో కలర్ వేసుకుని అస్సలు కనిపించరు. డెన్మార్క్లో అయితే ఒక వింత నిషేధం అమల్లో ఉంది. అదేంటంటే అక్కడ ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళకి పుట్టే పిల్లలకి
తమకు నచ్చిన పేరుని పెట్టుకునే హక్కు కూడా లేదు అక్కడ. ఆ విధంగా పిల్లలకి పేర్లు పెట్టుకునే హక్కుని కూడా డెన్మార్క్ ప్రభుత్వం నిషేధించింది. ఎవరైనా తమ పిల్లలకి పేర్లను పెట్టుకోవాలనుకుంటే అక్కడ డెన్మార్క్ గవర్నమెంట్ ప్రతిపాదించిన సుమారుగా 24,000 పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ లిస్టులోంచి మాత్రమే అబ్బాయిలకి అమ్మాయిలకి కొన్ని పేర్లు పెట్టుకోవాలని అక్కడ ప్రభుత్వం నిషేధం విధించింది. అలా కాదని ఎవరైనా తల్లిదండ్రులు ఆ గవర్నమెంట్ ఇచ్చిన పిల్లల యొక్క పేర్లలోంచి కాకుండా తమ పూర్వీకుల యొక్క వేరే వాళ్ళ యొక్క పేర్లు పెట్టుకోవాలంటే మాత్రం గవర్నమెంట్కి లెటర్ రాసి వాళ్ళ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాతనే తమ యొక్క పిల్లలకి తమకు నచ్చిన పేర్లు పెట్టుకోవాల్సి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.